साबिक वजीर मोहम्मद शब्बीर अली ने रियासती वजीर इंडस्ट्रीज KT रामाराव पर ड्रग टेस्ट करवाने के चैलेंज से फरारी अख्तियार करने का इल्जाम आयद किया। उन्होंने कहा कि सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी तो वक्त पर आ गए थे, लेकिन KT रामाराव गन पार्क से गायब थे। शब्बीर अली ने कहा कि KT रामाराव को अपनी साख रखनी चाहिए थी। इससे साफ जाहिर होता है कि वो लोगों को चैलेंज करते हैं लेकिन खुद अमल नहीं करते। దీని ద్వారా చేద్దాం। దాంతో సహా మనం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మేము కానీ సెలబ్రిటీస్ కానీ సినిమా యాక్టర్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఇలా యువత మీద విద్యార్థులకు ఒక ఆదర్శంగా ఉండాలా। దాని గురించి మీరు రండి। విశ్వేశ్వర రెడ్డి గారు అంటే అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక నైతిక విలువలు గల వ్యక్తి ఉన్నారు। మరి ముందుగా మన ముగ్గురం చూసుకుందాం, మన బ్లడ్ టెస్ట్ చేసుకుందాం। నార్కటిక్ కానీ అఫీమ్ కానీ గాంజా కానీ మనది ముందు క్లియర్ చేసి మనం ప్రజలకు ఆదర్శంగా ఇద్దాం। ఎవరికైనా చూపించే ముందు ఒక ఏళ్ళు చూపించినప్పుడు 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి కాబట్టి సమాజంకు మనం ఆదర్శ కావాలని పిలిస్తే తోక ముడుచుకొని పారిపోయిన KTR నీ దమ్ముంటే ఇవాళ రావాలుండే, వచ్చి డెఫినెట్గా నేను కూడా టెస్ట్ చేపిస్తా అని ముందుకు ఉండాలండే। వాళ్ళ నాకెవరైనా ఛాలెంజ్ చేస్తే నేను రెడీగా ఉన్నాను ఫస్ట్ వచ్చి నా బ్లడ్ శాంపుల్ అవి ఇచ్చేందుకు। కానీ KTR అన్నీ బందర్ బాబ్కి మాటలు మాట్లాడతాం। ఎప్పుడు చూసినా బందర్ బాబ్కి KT లేకుంటే ట్యూ ఏదో విధంగా ఇవాళ చిన్న చిన్న పసిపిల్లలకు ఎలా రేప్ అవుతున్నది, ఇవాళ భారతదేశం అంతా ఏమైపోతుంది। ఇవాళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు 37,000 crore ఓన్లీ ఫర్ ఈ ఆల్కహాలిక్ ఇన్కమ్ అయిపోయింది। మరి ఇంతగానం గాంజా ఇంతగానం వస్తూ ఉంటే ఏం చేస్తున్నావు? అందు గురించి నువ్వు పారిపోయినావు। ఓ జంగ్ హోతేనా వార్లో పారిపోయినందుకు భగోడా అంటారు। तो आज ये जंग है। विश्वेश्वर रेड्डी कंग्रेचुलेट कर रहा हूँ कि ये जंग में उन्होंने आ गया, मैं हूँ, मैं टेस्ट के लिए रेडी हूँ अनारू। रेवंत रेड्डी साहब अपने टाइम पे आ गए। अब भाग गया कौन? भगोड़ा। भागने वालों को जंग में से चैलेंज से भागने वालों को क्या बोलते? भगोड़ा। भगोड़ा बोलो तो पीठ